స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇంకొన్ని క్రేజీ టాపిక్స్ ని రోస్ట్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మళ్ళీ వస్తుంది. అరే మీరు ప్రతి ఒక్కరు కామెంట్ అరే నువ్వు ఒజ్జాలాగా బిహేవ్ చేసినప్పుడు నీకు ఒజ్జా అనే పెడతారా కమెంట్లు. మీరు మగవాళ్ళు అయితే 24 అవర్స్ ఫ్రీ ఉంటా. ఈ టాలెంట్ ఇంత చూపురా. కొద్దిగా నేను నాకు కూడా కోరికలు ఉంటాయి కదా, కోరికలు చాలా. అరే నువ్వు ఇది కావాలని చేస్తున్నట్టు ఉంది, బలవంతం చేస్తున్నట్టు ఉంది. మొగుడివి అయితే ఇప్పుడు క్రికెట్ ఆడుకున్నావు అనుకో, కొంపదీసి బాల్ వెళ్ళి ఇటు ఇంట్లో పడ్డదనుకో, మళ్ళీ నువ్వు రిటర్న్ బాల్ తో వస్తావా రావా అనేది కమెంట్ లో చెప్పు. ఇందుకేరా మిమ్మల్ని మనుషులలో కలుపుకోరు. మీ కోరికలు చాలా ఉంటాయి, ఏదో వింతగా ప్రవర్తిస్తారు. పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ. అరే నువ్వు వజ్జావి కాదురా, నువ్వు ముంజా. ఇంతమంది షేర్లు కొట్టిండ్రు వీడియోని, 3.5 మిలియన్ దగ్గర రీచ్ అయింది. అంతే, జనాలకి ఎవడైనా సరే పిచ్చిగా బిహేవ్ చేస్తుండా నవ్వుతారు, షేర్లు కొడతారు. ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు రోడ్డు మీద కుక్కలు పోతాయి, బావు అని అరుస్తాయి, మనం పట్టించుకోం. వీడు అంతే, ఏదో రీల్స్ లో వచ్చి అరుస్తాడు, వాడిని ఎవ్వడు పట్టించుకోడు, వాడు చెప్పేది ఏంది అనేది. బట్ వీడు ఏదో పీకుతున్నాడు. ఎట్ ది సేమ్ టైం ఇటువంటి కంటెంట్ చూసే వాళ్ళకి ఒక సపరేట్ డొపమిన్ ఉంటుంది అన్నట్టు. వాడు ఏం చెప్పినా గానీ వింటారు. విన్న తర్వాత వాడు బీజిఎం వేసుకొని ఇట్లా ఎడిట్ అయ్యంగానే లైక్ కొడతారు, షేర్ కొడతారు. షేర్ కొట్టేవాడు నవ్వుకోవడానికి కొడుతుండొచ్చు, కానీ ఫాలో కొట్టేవాడు మన ఏమంటారో తెలుసు కదా, స్టార్టింగ్ వచ్చాడే వజ్జా, వాడికంటే దారుణమైన పర్సన్ అంటారు అని. మీరు ఎంత హింసించినా, మీరు ఎంత టార్చర్ చేసినా నేను ఇన్స్టాగ్రామ్ మాత్రం అన్ఇన్స్టాల్ చేయను. ఇట్లా రోస్ట్ చేస్తూనే ఉంటా. నేను చేయాలంటే మీరు అంతా నాకు సపోర్ట్ చేయాలిగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిజెక్టెడ్ ఏ పిటిషన్ సీకింగ్ ఏ బ్యాన్ ఆన్ పోర్నోగ్రఫీ. చూడు నేపాల్లో ఏం జరిగింది బ్యాన్ చేస్తే అని చెప్పిందంట. నిజమే, ఎందుకంటే రీసెంట్ గా బస్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇంతమంది బతికిన పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ఈ 10 days లోనే ఒక 4-5 జరిగినాయి. బికాస్ ఆఫ్ పాపులేషన్ పెరిగింది, బస్సులు పాతబడ్డాయి, ఫ్రీ బస్సులు పెట్టిండ్రు, లిమిట్ ని మించి కూర్చోబెట్టుకుంటున్నారు, అండ్ ఓపికలు నశించిపోయినాయి జనాలకి ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి. సపోజ్ ఇక్కడ 3 ఆడపిల్లలు చచ్చిపోయినరు, మనుషులు చచ్చిపోయినరు. ఇది అంత పెద్ద సీరియస్ టాపిక్ కాదు మన జనాలకి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి. అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదు. ఇటువంటి న్యూస్ లకి అటెన్షన్ ఇవ్వరు, రియాక్ట్ అవ్వరు. కనీసం ఇటువంటి న్యూస్ వస్తుంది అంటే స్కిప్ చేస్తారు, స్క్రోల్ చేస్తారు. అదే రామ్ పోతినేని పిక్కు పెడితే, విజయ్ దేవరకొండ పోస్ట్ చేస్తే మిలియన్స్ లో లైక్స్, మంచి షేపులున్న హీరోయిన్స్ అమ్మాయిలు పోస్టులు పెడితే మిలియన్ లో రీచ్, లైక్లు కొడతారు. మన డొపమిన్ మాత్రమే మనం కేర్ చేస్తాం. ఎవడి స్వార్థం వాడిది. వాడికి ఏదైతే ఎంటర్టైన్ చేస్తాడో, ఏదైతే ఆస్వాదాన్ని ఇస్తుందో దాన్ని కన్జ్యూమ్ చేయడంలో మనిషి బిజీ ఉన్నాడు. ఎవడైనా చచ్చిపోని బతుకొని ఫరకూడదు. వాడికి నచ్చిన హీరో, నచ్చిన క్రికెట్, ప్రతిదీ వాడికి నచ్చింది అంటూ తిరుగుతాడు. సో దీంట్లో మనుషులు చచ్చిపోతారు. ఏది మారదు, ఏది మారిపోదు. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచాన్ని రూల్ చేస్తుంది బ్రెయిన్ లో ఉన్న డొపమిన్. సో మనిషి తన డొపమిన్ ని సాటిస్ఫై చేసుకోవడానికి ప్రతి థింగ్ లో క్రింజ్ చేస్తుండు, మనీని కరప్ట్ చేస్తుండు. మనిషి ప్రాణం అయినా ఆడికి ఫరకూడదు. ఆడికి మందు కావాలి, సెక్స్ కావాలి. సో-కాల్డ్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ బిహేవింగ్ వర్స్ దెన్ డ్రంకర్డ్స్ అండ్ డ్రగ్ అడిక్ట్స్. ఎగ్జాక్ట్లీ. ఎవడైతే పని చేసుకుంటుండో అమాయక ప్రజలు ఉన్నారో వాళ్ళు కాకుండా ఈ ఎక్స్పోజింగ్ చేసి అమ్మాయిల ఫాలోయింగ్ లిస్ట్ లో ఉన్నోళ్ళు, అండ్ ఆల్సో డైహార్డ్ ఫ్యాన్ నేను, పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, డాన్సులు చేసేటోళ్ళు వాళ్ళు చచ్చిపోతే బెటర్ రా. వాళ్ళ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. అట్లా అనిపిస్తుంది మరి నాకు. నా సబ్స్క్రైబర్స్ మీ అందరి పెళ్లికి నేను వీళ్ళని పట్టుకొస్తా. హాయ్ ఫ్రెండ్స్, ಇವತ್ತು ಮದುವೆ ಆಗಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఫ్రెండ్స్. ఓకే, చూసినావా ఎంటర్టైన్ చేస్తున్నారు. పడక రావాలా వద్దా కమెంట్ లో చెప్పు, పట్టుకొస్తా. బస్సులో వెళ్తే యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో ఏదో ఒక కారు మాట్లాడి జస్ట్ మీరు పత్రిక నాకు మెయిల్ చేసేయండి, వీళ్ళందరినీ బస్సులో ఎక్కిచ్చేస్తాను, నేను రాను. ఇందాకే చెప్పా, మనుషులు చచ్చిపోయినా ఫరకపడదు. వీళ్ళకి హీరోలు కావాలి, అమ్మాయిలు కావాలి, మందు కావాలి, ముచ్చట కావాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ ఎడుపుతారు. మరి నువ్వే చక్కగా లేవు కదరా. రామ్ చరణ్కి అబ్బాయి పుట్టాలని కోరుకో అంటారు. మీ జీవితాలు ఎప్పుడైనా చూసుకున్నారా? మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. సో దీన్ని నువ్వు డీప్ గా వెళ్ళి ఆలోచిస్తే ప్రేమ గుడ్డిది కాదు, కామం గుడ్డిది, అభిమానం గుడ్డిది. ఇప్పుడు రామ్ చరణ్కి ఉదయ్ కిరణ్ పుడతారా? శేఖర్ మాస్టర్ అంటాడు 100 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారంటే చిరంజీవి వెళ్ళి లైన్ లో నిలబడతారని. అక్కడ చిరంజీవి తప్పు కాదు, శేఖర్ మాస్టర్ తప్పు కాదు. చిరంజీవి ఎంత ప్రొడక్టివ్ ఉన్నాడు చూడు. తను తన ప్రాఫిట్ కోసం చూస్తున్నాడు, తనకి బియ్యం వస్తుందని చూస్తున్నాడు. మీరేం చూస్తున్నారా?
చిరంజీవిని చూస్తున్నారు. బియ్యాన్ని చూడు కడుపు నిండుతుంది, చిరంజీవిని చూస్తే ఏమొస్తుందిరా? ఉజ్జాగాడివా? కొట్టుకుంటావా చూసి చిరంజీవిని? ఎరుపువా? சரி சரதாగా జిమ్కి వెళ్దాం. வீட்டுக்கு கெஸ்ட் வந்தனால என்னால ஒரு மாசத்துக்கு ஜிம் போக முடியல. అరే నేను వెళ్ళింది సెక్యులర్ జిమ్ రా బాబు. వినాయకుడు ఫోటో పెట్టింది, సైడ్ కి మసీదు పెట్టింది, ఇటు సైడ్ కి యేసు ప్రభువుని పెట్టింది. నేను ఈ జిమ్ కి రాను ఇంకా. చేపల పులుసు ఇందాక చిట్టుముత్యాలు తిన్నాను. చేపల పులుసు. సో మేము బ్రాహ్మిన్స్. అరే ఈ రోజుల్లో బ్రాహ్మిన్స్ కాపు కమ్మ ఏది లేదురా. వాళ్ళకి ఉండేది జస్ట్ క్యాస్ట్ ఫీలింగే. మేము బ్రాహ్మిన్స్, పేరుకే బ్రాహ్మిన్స్, కానీ చికెన్లు తింటారు, మటన్లు తింటారు, మందులు తాగుతారు, సిగరెట్లు కొడతారు. కృష్ణుడు అందుకే చెప్పాడు, బ్రాహ్మిన్ కులంలో పుడితే బ్రాహ్మిన్ అవ్వవు, బ్రాహ్మిన్ వృత్తి చేస్తే బ్రాహ్మిన్ అవుతావు. మందు తాగి చికెన్ తిని నేను బ్రాహ్మిన్ అంటే నీ అమ్మ అంటాడు కృష్ణుడు డైరెక్ట్. భగవద్గీతలోనే చెప్పాడు. వీళ్ళు ఇంకా మేము చికెన్ తింటారు, మటన్ తింటారు, అన్ని తింటారు, నేను బ్రాహ్మిన్. తప్పురా, మీరు చేస్తుంది పాపం రా. ఏకాదశికి వెళ్ళండి, పూలు పాలు పత్రి దేవుడు కర్పించండి, మీకు పుణ్యం వస్తుంది. కట్ చేస్తే ఈ గొర్రెలందరూ పాపాలు పోతాయి, కోరికలు నెరవేరుతాయని పోతారు. ఆ పాపనుడు చెప్పిండని ప్రాణాలు పోగొట్టుకుంటారు. చూశారు కదా మొన్న రద్దీలో. రద్దీలో మనుషులు చచ్చిపోయారు. దీనికి కారణం బాపనోడు కావా? 1% అయినా బాపనోడే ధర్మం బోధించట్లే. అరే అసలు కులానికి సంబంధమే లేదు, వేరే కులాలైనా సరే పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, మన ధర్మం పాటించడం వృత్తి మ్యాటర్ అవుతుంది అని చెప్పట్లా వాడు. అది పరిస్థితి. స్వచ్ఛమైన టేకు చెక్క. కొత్త చెక్కకు ఇన్స్టాగ్రామ్ కి స్వాగతం అంట. బాపట్ల దుర్గా తమ్ముడు మురిసి మురిసి పడుతున్న కొత్త చెక్క. వీడు హస్కీ టెంప్లెట్ వేసిండు. అరే వీడికి ఎవర్రా అంతమంది ఫాలో కొడతారు? నాకు అర్థం కాదు. ఎవర్రా మీరంతా? ఏడుంటాయిరా మీ బ్రెయిన్లు? భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. మీ అమ్మ సంవత్సరం అవుతుంది, నాకే 100K కాలేదు. వీడికి ఎట్లా రా అంత ఫాలోయింగ్? ఎట్లుంటదరా? ఏడుంటదరా మీ బ్రెయిన్లు? ఇండియా పెద్ద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. మీ అమ్మ ఇటువంటి వీడియోలు నేను చేసిందనుకో, మా అయ్య బిల్డ్ తీసుకొని కొడతాను. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మొత్తం నల్ల డబ్బంతా బయటకు తీసుకొస్తున్నాం. నీ అమ్మ ఎట్లాంటి మైండ్ సెట్ మధ్య బతుకున్నారా బాబు? అండ్ వీడియో అయితే మామ, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ మంచి అమ్మాయిల రీల్స్తో వస్తా. రావాలా వద్దా అనేది కమెంట్లో చెప్పు. అండ్ ఇక్కడ దాకా వచ్చావంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళు.